మటన్ కూడా చూసారు ఎలా ఉడికిపోయిందో, అలా ఉడికిపోయింది బాగా. టేస్ట్ చూసి చెప్తానండి మీకు బిర్యానీ ఎలా ఉందన్నది. చాలా బాగుందండి బిర్యానీ, చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ. బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. ఇప్పుడు చేయబోయే రెసిపీ అండి, ఇదిగో 1 kg మటన్ బిర్యానీ. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. 1 kg మటన్. ఇదిగో అందులో కావాల్సిన వస్తువులు: ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మసాలా, డ్రై మసాలా. ఇది ఇందులోకి వేయటానికి పోపు అనమాట. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పొయ్యి అంటిస్తున్నాం అనమాట. పొయ్యి అంటించి ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడికాక ఆనియన్స్, ఉల్లిపాయలు. మటన్ బిర్యానీ అండి, మటన్ బిర్యానీ బాస్మతి రైస్తో మటన్ బిర్యానీ. అంటే మామూలుగా దమ్ బిర్యానీ అనమాట. మటన్ దమ్ బిర్యానీ దమ్ చేయబోతున్నాం అనమాట. దమ్ అంటే పచ్చి మాంసం కలిపి దమ్ చేయటం కాకుండా వేరే ఇంకొక విధంగా దీన్ని కుక్ చేసి కుర్ర మాంసాన్ని ఉడకబెట్టి దమ్ చేస్తాం అనమాట. నూనె వేడెక్కాక ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఇవన్నీ ఆనియన్స్ చేస్తున్నాను ఇప్పుడు. గాలే చేస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు వేపేస్తున్నాను అనమాట. ఇలా ఏగాలి ఉల్లిపాయ, మంచి ఎర్రగా వచ్చేదాకా ఏగాలి ఉల్లిపాయ. మంచిగా వేసుకోవాలి ఉల్లిపాయని. ఎంత ఎగితే అంత బాగుంటుందండి ఉల్లిపాయ. ఒక్కొక్కరు ఒక విధంగా తయారు చేస్తారండి మటన్ బిర్యానీ. హోటల్లో ఒక రకంగా చేస్తారు, మనం ఒక చెయ్యిని బట్టి ఒక రకంగా వెళ్తూ ఉంటుంది బిర్యానీ. టేస్ట్ కూడా ఒక్కొక్క చెయ్యిని బట్టి ఒక టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇలాగే బాగా వేపుకోండి మీరు. ఆనియన్స్ మట్టికి బాగా వేగాలి. వేగితేనే మటన్ బిర్యానీ బాగుంటుంది. ఇది పచ్చిగా ఉంటే మటన్ బిర్యానీ బాగు. వేస్తున్నాను ఇందులో. ఇది కూడా వేపుకోవాలి దీంట్లో. బిర్యానీలో బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా యాగనే. అంతే అయితే అంత బాగుంటుందండి. ఈ మసాలాలోనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ మసాలాయే టేస్ట్. ఇందులో కొంచెం మటన్ మేతి ఆకు కూడా వేస్తాం. మటన్ మేతి
అందులో కొంచెం వేసామండి ఉప్పు. ఇందులో కూడా ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తాను అన్నమాట. కావాలంటే మళ్ళీ చూసి వేసుకో. ముందు మాంసాన్ని కుక్కర్ పెట్టి దాన్ని ఉడకబెట్టాలి. ఒక 10 విజిల్స్ వేయించాలండి. 10 విజిల్స్ వేస్తే కానీ మటన్ బిర్యానీకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. చేసిన తర్వాత దమ్ వేయాలి. ఇప్పుడు ఇది కానీ మటన్ వేస్తాను. అప్పుడు కొంచెం పసుపు ఇవ్వండి. కొంచెం ఒక గంట పెరిగేయాలి. ఒక గంట పెరిగి ఏరు కాలిపోయింది. ఏరు కాలింది. ఇప్పుడు కారం వేస్తానండి. కారం ముందు ఒక 2 స్పూన్లు వేసాను. ముందు ఒక 2 స్పూన్లు వేసానండి. ఇందులో ఇంకో 2 స్పూన్లు వేసాను కారం. ఇదే కారం బిర్యానీ. ఇవ్వండి మసాలా, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు వేస్తాను. మొత్తం మగ్గనివ్వాలి. ఇదిగోండి కూర ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇదిగోండి కూర ఉడికింది. ఇప్పుడు ఇందులో వేడి నీరు పోయాలి. ఇందులో వేడి నీరు పోసుకోవాలి. ఇవి ఉడకాలంటే వేడి నీరు పోసి ఒక 7-8 విజిల్స్ వేయించాలి. మటన్ ఉడకాలంటే 7-8 విజిల్స్ ఖచ్చితంగా వేయాల్సింది అన్నీ. ఇవన్నీ వేడి నీళ్ళు పోస్తాను. అప్పుడు ఇవన్నీ కెటిల్తో పోయాలన్నమాట. ఇవన్నీ కెటిల్లో వేడి చేసుకున్న నీళ్ళు ఇందులో పోసుకోవాలి. మనం కావలసిన నీళ్ళు మజ్జిగ. ఈ నీళ్ళతో మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం విజిల్స్ చేయించుకోవాలన్నమాట. దీన్ని విజిల్స్ చేయించుకోవాలి. వాటర్ పోసాము. ఇప్పుడు విజిల్స్ రైస్ దమ్ వేస్తున్నప్పుడు ఇప్పుడు దమ్ అన్నమాట. వాటర్ లేకుండా దమ్ వేయాలి. ఇవ్వండి దమ్ము కొంచెం వేసిన తర్వాత ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు దమ్ వేయాలి. దమ్ వేసి ఇప్పుడు దీన్ని
దీన్ని ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకుని రైస్ని ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత దీని మీద మటన్ పీసులు వేసుకోవాలి. 10 విజిల్ 10 విజిల్స్ వేయించామండి. ఇది మటను. ఈ ముక్కలు దీని మీద వేసుకోవాలి, రైస్ మీద. ముక్కలన్నీ ఇలా చదురుకోవాలి. చదురుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. దీన్ని ఇలా చదువుకోవాలి. మళ్ళీ రైస్ మీదకి ముక్కలై అట్లా చదువుకోవాలి. ముక్కలై దీని మీదే పడాలి. మళ్ళీ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ముక్క పడేలాగా ఈ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. మటన్ పీసుని అక్కడొకటి పడాలి. కాలిపోతుంది. కూడా ముక్కలు అలా అక్కడ వేసుకుంటే ఇది కూడా జల్లేసుకోవాలి మటన్ మీద. కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇక దీని మీద కొంచెం మటన్ గ్రేవీ కొద్దిగా జరుపుకోవాలి. అలాగా అలా పోసుకుంటే మటన్కి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మటన్ ఫ్లేవర్ వస్తుంది. ఈ పొయ్యి మీద ఇక దీని మూత అదే దమ్ పెట్టేసుకోవడం. వీరి మీద దమ్ పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వేడి నీళ్ళు దీన్ని పెట్టేసుకుంటే వేడి నీళ్ళకి పైన కింద కూడా దమ్ అయిపోతుంది అన్నమాట. పైన కింద కూడా దమ్ అయిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు దమ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక తవ్వ మీద పెట్టుకోవాలి, లేదంటే మాడిపోద్ది. ఒక 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్ మీద దీన్ని దమ్ పెట్టుకుని ఇక తర్వాత దాన్ని తవ్వ మీద పెట్టేసుకుంటే మాడకుండా ఉంటుంది అనమాట అడుగుని. ఇప్పుడు కరెక్ట్గా మీకు దమ్ అయిపోయింది. ఇదిగోండి బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మటన్ బిర్యానీ చేశాను, మీకు ఎలా ఉందో చెప్తాను. మీకు కొంచెం దీని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇవాళ మటన్ కూడా చూసారు ఎలా ఉడికిపోయిందో, అలా ఉడికిపోయింది బాగా. ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందన్నది. టేస్ట్ చూసి చెప్తానండి మీకు బిర్యానీ ఎలా ఉందన్నది. చాలా బాగుందండి బిర్యానీ, చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ.
బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి, అలా పొడి పొడిలాడుతూ వచ్చింది మటన్ పీసు. పీస్ పెట్టుకుని ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా బాగా ఉడికిందని మటన్. ఈ విధంగా చేసుకుంటే మీకు ఎప్పుడు బిర్యానీ చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. మటన్ దమ్ బిర్యానీ అండి ఇది. ఇవన్నీ పీసు ఒక గుడ్డుపాయ పిండిని పెట్టుకుంటే చాలా టేస్ట్. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.